'కేసరి చాప్టర్ 2 ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్'. చాప్టర్ 1కి, 2కి సంబంధం లేదు. నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్. స్టోరీస్ డిఫరెంట్. ఒక సాంగ్‌ని కామన్‌గా యూజ్ చేశారంతే. 'కేసరి 1' కూడా సూపర్ ఉంటుంది. ప్రైమ్ వీడియోలో ఉంది. 1897లో 21 మంది సిక్కులు కలిసి 10,000 మంది ఆఫ్ఘాన్స్‌ని ఎలా ఎదుర్కొన్నారన్నది స్టోరీ. ఇదే బ్యాటిల్ ఆఫ్ సరగర్హి అని అంటారు. ఇక హిందీ మూవీస్ రివ్యూస్ కూడా ఇస్తున్నానండి. కొంచెం మీకు మన రివ్యూ హెల్ప్ అవుతుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఇక 'కేసరి 2' సినిమా విషయానికొస్తే 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది. ఏప్రిల్ 13, 1919 అమృత్సర్‌లో జరిగిన జలియన్‌వాలా బాగ్ మాసకర్ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత మరింత మంది స్వాతంత్ర యోధులు పుట్టుకొచ్చేలా చేసిన ప్రమాదకరమైన మారణకాండ ఇది. 1000 మందికి పైగా చనిపోయారు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పటికీ ఆ ప్లేస్‌లో తప్పించుకోవడానికి దూకిన వెల్ అలానే ఉంటుంది. గోడకి తగిలిన బుల్లెట్స్ గుర్తులు అలానే ఉంటాయి. అయితే ఈ బ్యాక్‌డ్రాప్‌తో హిందీలో మాత్రమే రిలీజ్ అయింది ఈ 'కేసరి 2'. తెలుగులో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో, నేనైతే హిందీలోనే విత్ సబ్‌టైటిల్స్ చూసా. ఇక చూసాక నాకైతే నచ్చింది గైస్ మూవీ. చాలా కాంప్లెక్సిటీతో కూడిన విషయాలున్నా కానీ ఎ వెల్ ఎగ్జిక్యూటెడ్ ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామా ఫర్ జస్టిస్ అనేలా ఉంది. కాకపోతే కొంచెం ఈ జలియన్‌వాలా బాగ్ గురించి ఐడియా ఉంటే ఇంకా మంచిది. అవేంటో కూడా ముందు ముందు చెప్తా. లేదంటే కొన్ని విషయాలు అర్థం కావు. ఇంకా అక్కడక్కడ స్లో అవుద్ది. అంతే తప్ప ఓవరాల్ మూవీ మాత్రం మస్ట్ వాచ్ అనే చెప్పాలి. కొందరొచ్చి నీకు హిందీ, మలయాళంలోనే నచ్చుతాయి, తెలుగు నచ్చవు అంటే వాళ్ళు తూర్పుకి తిరిగి దండం పెట్టుకోండి అనే చెప్తా. ఏ భాష సినిమా అయినా కానీ బావుంటే మన తెలుగు భాషలో నేను బావుందనే చెప్తా. నచ్చకపోతేనే నచ్చలేదని చెప్తా. ఇక ఫ్యామిలీతో 'కేసరి 2'ని చూడొచ్చా అంటే ఇంగ్లీష్‌లో కొన్ని ఫౌల్ వర్డ్స్ ఫ్రీక్వెంట్‌గా వాడతారు. బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా! సో, అవేం పెద్ద ప్రాబ్లమ్ కాదు అంటే విజువల్‌గా ఏం ఇబ్బంది పెట్టదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక రూత్‌లెస్ బ్రిటిష్ కమాండర్ జనరల్ రెజినాల్డ్ డయర్ పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్న వేల మంది జనాన్ని అతని బ్రిటిష్ సైన్యంతో అన్యాయంగా కాల్చి చంపించారు. ఈ అన్యాయానికి బ్రిటిష్ వారు అందరూ ఆనందిస్తున్న సమయంలో బ్రిటిష్ గవర్నమెంట్ అడ్వకేట్ అయిన శంకరన్ నాయర్ అలియాస్ అక్షయ్ కుమార్ గారు తిరగబడి కోర్టులో జనరల్ డయర్ మీద కేసు వేస్తారు. అప్పుడు ఇది అతనే చేశారని ప్రూవ్ అయిందా లేదా? మరొక బ్రిటిష్ అడ్వకేట్ అయిన మెక్కిన్లే అలియాస్ మాధవన్ గారు ఏం చేశారు? నిజాలు బయటకు వచ్చాయా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. అన్‌టోల్డ్ స్టోరీ అని ఏదైతే క్యాప్షన్ పెట్టారో దానికి తగ్గట్టే ఉంది సినిమా. కళ్ళకు కట్టినట్టు చూపించిన జలియన్‌వాలా బాగ్ మాసకర్ స్టార్టింగ్ సీను, ఎయిర్ లాగ్ రికార్డ్స్‌ని ప్రూఫ్స్‌గా వాడడం, అప్పటి బ్రిటిష్ పర్సన్స్ లానే కొందరిని యాక్టింగ్‌కి తీసుకోవడం, ఆ సెట్స్, ఆర్ట్ వర్క్, ఆ పెర్ఫార్మెన్సెస్, డైలాగ్స్, కోర్ట్ రూమ్ డ్రామా, మధ్యలో స్లో అయిందన్న పేరుకే గానీ మస్ట్ వాచ్ మూవీ అయితే. ఎమోషనల్‌గా కూడా వెళ్ళింది. మెయిన్‌గా నాలెడ్జ్ పరంగా కూడా బావుంటుంది మూవీ. చాలా విషయాలు తెలుసుకోవడానికి. మరి ఎక్కడి నుండి ఈ విషయాలను రీసెర్చ్ చేసి తీసుకున్నారో, ఇంకా ఎంతవరకు ఫిక్షన్‌ని యాడ్ చేశారో తెలీదు. బట్ కన్విన్సింగ్‌గానే ఉంది. సెకండ్ హాఫ్‌లో మాధవన్ గారితో అక్షయ్ కుమార్ గారికి వచ్చే సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి డైలాగ్స్. కేస్ అగైనెస్ట్ జనరల్ డయర్ అండ్ ద క్రౌన్ ఈ పాయింట్‌ని రీఓపెన్ చేసిన విధానం కూడా బావుంది. హిస్టారికల్ ట్రూత్స్‌ని రివీల్ చేయడంలో అక్షయ్ కుమార్ గారు, మాధవన్ గారు, సర్ప్రైజింగ్‌లీ అనన్య పాండే గారు, ఆ జనరల్ డయర్ ఈ నలుగురు కీ రోల్స్ ప్లే చేశారు. పెర్ఫార్మెన్సెస్ అదిరిపోయాయి. మెయిన్‌గా అక్షయ్ కుమార్ గారు అండ్ మాధవన్ గారివి. ఇది అక్షయ్ కుమార్ గారి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అని కూడా చెప్పొచ్చు ఆఫ్టర్ టూ మెనీ ఫ్లాప్స్. ఇక అక్షయ్ కుమార్ గారి వైఫ్‌గా చేసిన రెజీనా గారు కూడా ఈ మధ్య 'జాట్' తర్వాత మళ్ళీ ఈ మూవీలో కనిపించారు. ప్రెజెన్స్ బానే హెల్ప్ అయింది. సినిమాటోగ్రఫీ అండ్ బీజీఎం చాలా బావున్నాయి. మైనస్ పాయింట్స్. కొన్ని పాయింట్స్‌ని స్టార్టింగ్‌లోనే మాటల్లో చెప్పేస్తారు మొదటి అరగంటలో. అవి మనకు ముందే తెలిస్తే ఇంకా బెటర్. లైక్ వైస్‌రాయ్స్ కమిషన్, రౌలట్ యాక్ట్. అసలు ఆ ప్రజలు అక్కడ పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు? వరల్డ్ వార్ 1లో మన ఇండియన్స్‌కి జరిగిన వెన్నుపోటు ఏంటి? మనది కాని వరల్డ్ వార్‌లో 74,000 మంది ఇండియన్ సోల్జర్స్ ఫ్రీడమ్ ఇస్తానన్న బ్రిటిష్ వాళ్ళని నమ్మి ఎలా ప్రాణాలు కోల్పోయారు? ఇలాంటివి తెలిస్తే ఇంకా బాగా ఇన్వాల్వ్ అవుతాం. స్టార్టింగ్ మాసకర్ సీన్ తర్వాత కాసేపు మూవీ స్లోగా ఉంటుంది. మెయిన్ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి లైక్ ఒక బ్రిటిష్‌కి సపోర్ట్ చేసే అడ్వకేట్ నిజాన్ని తెలుసుకొని ఎమోషనల్ అయ్యి, మారి ఇండియాకి సపోర్ట్‌గా మాట్లాడడం. ఈ పాయింట్‌నే చెప్పే రన్ టైమ్ కొంచెం స్లోగా ఉంటుంది. మాధవన్ గారి ఎంట్రీతో పడిన ఇంటర్వల్ టైమ్‌లో పెద్ద అపోజిషనే అనుకున్నా. ఇన్‌ఫాక్ట్ సెకండ్ హాఫ్‌లో సీన్స్ అలానే ఉంటాయి. కానీ క్లైమాక్స్‌లో మాధవన్ గారిని కంప్లీట్‌గా సైలెన్స్ చేసేయడం ఎలా ఉంటుందంటే ఇంక సినిమాని పాజిటివ్‌గా మార్చి అయిపించేయాలని అంతేగాని ఇంక మాధవన్ గారిని పెంచకూడదు రోల్ అనేలా ఉంది. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే కొన్ని చోట్ల స్లోగా అనిపించినా, ఒకవేళ కొన్ని విషయాలు మీకు తెలియకపోయినా థియేటర్ నుండి బయటకొస్తున్నప్పుడు మాత్రం ఆ ఎమోషనల్ టచ్‌కి లాస్ట్‌లో రియల్ ఫోటోస్‌ని చూసి ఖచ్చితంగా ఇంత దారుణం జరిగిందా? ఇంతమంది అమాయకులు చనిపోతే నిజాన్ని ఇలా బయటకి తీసుకొచ్చారా? దీనివల్లనే ఇంతమంది స్వాతంత్ర సమరయోధులు పుట్టుకొచ్చారు అనే ఫీల్ అయితే క్రియేట్ అయ్యేలా చేసింది. అంటే ఇంపాక్ట్ ఇచ్చినట్టే కదా! సో, ఫైనల్లీ ఇట్స్ ఎ వాచబుల్ హిస్టారికల్ అండ్ ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.